షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ కీర్తనాకారుడు తన శ్రమలను వెల్లడిపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. చాలామంది ఈ కీర్తనాకారులాగానే భావించి అదే క్రమంలో మన గొప్ప పోషకుడైనటువంటి దేవునికి ప్రార్థిస్తారు. వారి ఆత్మలు కష్టంతో, దుఃఖంతో చుట్టబడి ఉన్నాయి. నష్టంతో, ఫెయిల్యూర్స్, వైఫల్యాలతో విసుగు చెందున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ లైఫ్ ఎలా అనిపిస్తుందంటే, లైఫ్ ఈజ్ ఎ స్ట్రీట్, లైఫ్ ఈజ్ ఎ రోడ్లెస్ స్ట్రీట్ అన్నట్లుగా, దారి లేని ఒక వీధి అనే భావంతో బాధపడుతున్నారు. అటువంటి జీవితం యొక్క అస్పష్టత, ఆ గందరగోళం నుండి బయటపడాలంటే మనం వేయాల్సిన మొట్టమొదటి అడుగు ఏమిటో తెలుసా అండి? మన అసమర్థతను అంగీకరించాలి, ఆయన అవసరాన్ని గ్రహించాలి. ఎస్, ఇక్కడ చాలామంది రాంగ్ స్టెప్ వేస్తుంటారు. నేను అసమర్థులని యాక్సెప్ట్ చేయరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నాకు ఇప్పుడు ఖచ్చితంగా దేవుని అవసరం ఉందని గ్రహించరు. బ్లండర్ మిస్టేక్ కదా. మనం పూర్తిగా దేవునిపై ఆధారపడాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రభు ఎల్లవేళలా మన గురించి ఆలోచిస్తాడండి. మనలను నిరాశపరచడు అని మనం గుర్తుంచుకోవాలి. ప్రభుకి మన సమస్యలు తెలుసు, ఆయనకి మన పరిస్థితులు తెలుసు, ఆయన మన ముందున్న ప్రమాదాలు తెలుసు, మనం ప్రయాణం చేసే గొప్ప అరణ్యాలన్నీ కూడా ఆయనకి తెలుసు. వీటన్నింటిలో అవసరమైన సహాయం అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ సహాయం కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా, ఎలాంటి సహాయం కావాలన్నా ఆయన మన అవసరాలు తీర్చుటకు చాలా ఇష్టపడుతున్నాడు. నీ గురించి ఇంతగా ఆలోచించే దేవాది దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావా? లేదు, చాలా దగ్గరలో ఉన్నాడు. చేరుకోలేని నిత్యత్వంలో కాదండి, మన దగ్గరనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనలోనే ఉన్నాడు. లైఫ్లోని అన్ని సంఘటనలు దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన సర్వ కృపగల దేవుడు, సకల సౌఖ్యాల దేవుడు, సర్వశక్తిగల దేవుడు. కాబట్టి మీ జీవితంలో ఆయన ఉద్దేశం నెరవేరినప్పుడు వెంటనే మిమ్మల్ని విడిపిస్తాడు. మన జీవితంలో దేవుని ఉద్దేశం జరిగిందంటే మనకు విడుదలే. అయితే మన ఇబ్బంది ఏమిటో తెలుసా? గొప్ప శోధనలు వచ్చిన టైంలో మన దృష్టిని శ్రమల వైపు మళ్ళిస్తున్నాం. చీకటి మేఘాలను చూస్తూ ఉద్రిక్తకు లోనైపోతూ ఉంటాం. మన ప్రణాళికల యొక్క నష్టం, ఆ వైఫల్యాన్ని చూసి నిరాశ మన పైకి ప్రాకుతున్నట్లుగా భావిస్తూ ఉంటాం. అసలు చేయాల్సింది అది కాదు. మనం చేయాల్సింది ఏమిటంటే, ఇతర విషయాల నుండి, ఇతర సమస్యల నుండి దృష్టి మరల్చి దేవుని గురించి ఆలోచిస్తూ ఆయన వైపు చూడాలి. దేవునితో మాట్లాడుతూ ఆయన్ని మాట్లాడనివ్వాలి. ప్రభువు మన గురించి ఆలోచిస్తాడు అని మనం మర్చిపోకూడదు. నా గురించి, మీ గురించి నిరంతరం ఆలోచిస్తున్నాడండి ఆయన. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం, మన సొంత తల్లిదండ్రులు మనల్ని మర్చిపోవచ్చు. అదేంటండి, నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను మర్చిపోరు అంటామేమో. ఒకవేళ వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ దేవుడు తన కనుదృష్టిని మనపై నుండి ఎప్పటికీ తీసివేయడు. ఎప్పుడు కూడా దృష్టిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన పోషకుడు, ఆయన మన సహాయం చేస్తాడు, మన రక్షణకర్త. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, ఆలస్యము చేయకుము. మనం తెలుసుకోవాల్సింది తెలుసుకున్నప్పుడు ప్రియులారా, మన అసమర్థత ఏంటో దాన్ని అంగీకరించినప్పుడు వెంటనే ఆయన అవసరాన్ని గ్రహిస్తాం. నాకెవరితో పని లేదు, ఐఎమ్ సోలో, ఏక్ నిరంజన్, ఇలా కొందరు మాట్లాడుతూ ఉంటారు. నాకెవరితో సంబంధం లేదు. ఆహా,
గుర్తుంచుకో, ఇప్పటికీ ప్రభు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, ఎక్కడో పరలోకముల నిత్యత్వంలో కాదండి, నీకు దగ్గరలో, నీలోనే ఉన్నాడు. ఆయన విషయంలో, మన జీవితంలో ఆయన ఉద్దేశం నెరవేరుస్తూ నెమ్మది పొందుదుముగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.